నమస్తే. వెల్కమ్ టు టుడే ఎయిటీ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రాజన్న. ఒక్కసారి ఈ ఆడియో క్లిప్ వినండి. ఈడు మాట్లాడినప్పుడు ఎక్కడ పోయిన లంజం ఉండాలారా మిమ్మల్ని సంపి బొంద పెడతాం. మా హిందువుల గురించి కానీ మా దేవుళ్ళ గురించి మాట్లాడితే చీరిస్తాం, మిమ్మల్ని వదిలిపెట్టలేదు. మిమ్మల్ని ఎక్కడైనా వెతికి వెతికి మరి సంపుతాం. అర్థమైందా? విన్నారు కదా? ఈ ఆడియో క్లిప్ చూస్తే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తులు, హిందూ దేవుళ్ళను నమ్మేటువంటి వ్యక్తులకు ఇది కరెక్టేనా అని ఫస్ట్ పాయింట్ నాది. సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, హిందూ దేవుళ్ళను, హిందూ ధర్మాన్ని అనుసరించినటువంటి వ్యక్తులు హిందూ దేవుళ్ళ గుళ్ళ కాడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి బాపన్నోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పూజలు చేస్తుంటారు కదా, ఆ పూజలు చేసేటప్పుడు మంత్రాలు చదువుతారు కదా, ఆ మంత్రాలు ఏంటి తెలుసా? గివి ఈ మాటలు. ఎందుకనంటే వాడు ఏమంటుండంటే, నేను హిందూ ధర్మాన్ని కోసం పోరాడుతా, హిందూ ధర్మవాదిని, నేను నా హిందువులను ఎవరైనా ఏమన్నా అంటే నేను ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తా అని అంటున్నాడు. ప్రశ్నించడం ఏ విధంగా ఉండాలి అంటే, నాకు అర్థమైంది, హిందూ దేవుళ్ళ కాడికి పోయి అక్కడ పూజలు చేస్తుంటే ఇలాంటి మాటలు హిందువులకు నేర్పిస్తారేమో అనేది ఒక డౌట్ నాకు మొదలైంది. నిజానికి ఇట్లా నేర్పిస్తున్నారు కాబట్టే హిందువులు ఈ విధంగా మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. నిజానికి అసలు హిందువులు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ వ్యక్తిత్వం ఏముంది, వాళ్ళ మాట విధానం ఏ విధంగా ఉంది అంటే, హిందూ ధర్మంలో ఉన్నటువంటి భగవద్గీత కానీ, రామాయణం కానీ ఇవే మాటలు నేర్పిస్తాయా? ఆ గ్రంథాలలో ఈ వర్డ్స్ ఏమన్నా ఉంటాయా? నిజానికి ఏం చెప్తున్నా అంటే, హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మతోన్మాదుల్లాగా, ఉగ్రవాదుల్లాగా ప్రవర్తించేటువంటి వ్యక్తులను వరి చేనులో కలుపు మొక్కలు ఉంటాయి కదా, చేను వేసినప్పుడు, వరి వేసినప్పుడు కలుపు మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలను తీసేసినట్టుగా తీసేయాలి. ఎందుకనంటే ఇలాంటి వ్యక్తులు హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుందనంటే, హిందూ ధర్మానికే చెడ్డ పేరు, హిందూ దేవుళ్లకు చెడ్డ పేరు. ఇప్పుడు శివుడు ఉన్నాడు, ఈ విధంగా మాట్లాడమని చెప్తాడా? రాముడు ఉన్నాడు, ఈ విధంగా మాట్లాడమని చెప్తాడా? కృష్ణుడు ఉన్నాడు, ఈ విధంగా మాట్లాడమని చెప్తాడా? అయ్యప్ప స్వామి ఉన్నాడు, ఈ విధంగా మాట్లాడమని చెప్తాడా? లేకుంటే హిందూ దేవుళ్ళల్లో దేవతలు ఉన్నారు, ఎల్లమ్మ తల్లి అని ఉంటారు చాలా మంది నాకు తెలియదు పేర్లు ఎక్కువ మందివి. చాలా మంది ఆడపిల్లలకు సంబంధించినటువంటి దేవుళ్ళు కూడా ఉంటారు, దేవతలు ఉంటారు. ఆ దేవతలు కూడా ఈ విధంగా మాట్లాడమని చెప్తారా? నిజానికి హిందూ దేవుళ్ళను అడ్డం పెట్టుకొని, హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మాట్లాడుతున్నటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ దేవతలకు కూడా వర్తిస్తాయి. ఎందుకనంటే ఒక ఆడపిల్ల అవతారం ఎత్తితే ఒక సీతలాగనో, తర్వాత ఒక ఎల్లమ్మ లాగనో, ఎల్లమ్మ తల్లికి మన పూజలు చేసినప్పుడు చాలా మంది గర్ల్స్ ఏం చేస్తారంటే అక్కడ షిగన్ మెండుతారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ మాటలు వర్తిస్తాయి. ఎందుకనంటే స్త్రీ యొక్క వ్యక్తిత్వం ఏంది, స్త్రీ పట్ల గౌరవం ఏ విధంగా మనం ఇయ్యాలి అనేది నేర్చుకోవాలి ఈ సమాజంలో. అంటే శ్రీకృష్ణుడు ఏమన్నా స్త్రీకి గౌరవం ఇవ్వదని నేర్పిస్తున్నాడా? రాముడు ఏమన్నా స్త్రీకి గౌరవం ఇవ్వదని నేర్పిస్తున్నాడా? అయ్యప్ప ఏమన్నా స్త్రీకి గౌరవం ఇవ్వదని నేర్పిస్తున్నాడా? కృష్ణుడు ఏమన్నా స్త్రీకి గౌరవం ఇవ్వదని చెప్తున్నాడా? ఎల్లమ్మ ఏమన్నా నేను కూడా ఒక ఆడపిల్లగా నేను ఉన్నా కదా, మరి ఆడపిల్లలకు మీరు గౌరవం ఇవ్వదని ఏమన్నా నేర్పిస్తున్నారా? లేకుంటే హిందువుల టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గానికి, బాపన సామాజిక వర్గానికి చెందినటువంటి బ్రాహ్మణ్స్ ఉంటారు, వాళ్ళు మంత్రాలు చదివేటప్పుడు స్త్రీల యొక్క వ్యక్తిత్వం ఈ విధంగా ఉంటుంది, స్త్రీలను ఈ విధంగా దూషించండి అని మనం నేర్పిస్తున్నారా? మరి ఏం మాట్లాడుతున్నారు? ఈ ఆడియో పూర్తిగా విన్నారు కదా. ఒక ఆడపిల్లని ఈ విధంగా మాట్లాడతారా? ప్రజలారా, నిజమైనటువంటి హిందువులు ఎవరైనా ఈ భూమి మీద ఉంటే ఒక ఆడపిల్లను ఇంత వల్గర్గా మాట్లాడతారా? ఇది హిందూ యొక్క సమాజం నేర్పిస్తున్నటువంటి మాటలా? ఒకసారి ఆలోచించండి మీరే. ఎందుకనంటే ఈ సమాజంలో మనుషులు అందరం మానవత్వంతో బతకాలి, కులానికి మతాలకు అతీతంగా బతకాలి. కులాలను మతాలను అడ్డం పెట్టుకొని మనం ఏదో రాజకీయం చేయాలని, లేకుంటే నేను ఏదో ఫేమస్ కావాలని మాట్లాడిరనుకో, లాస్ట్కి ఏమవుతుందంటే గతి వేరేలాగా అవుతుంది. అర్థమవుతుందా? ఏదైనా మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇంకొకటి బ్రదర్, నేను ఈ మాట మాట్లాడడానికి కూడా నా నోటికి వస్తలేదు. ఎందుకనంటే ఈ సమాజంలో ఉన్నటువంటి ఆడపిల్లను ఒక అక్కలాగా చూడు, ఒక చెల్లిలాగా చూడు, ఒక తల్లిలాగా చూడు. నేను కనుక్కున్న తల్లి నిన్ను పుట్టినప్పటి నుంచి 18 ఏళ్ళ వయసు వచ్చే వరకు పాలిచ్చి, రొమ్ము పాలిచ్చి నిన్ను సాకింది కదా. మన అలాంటి ఆడపిల్లలను మాట్లాడినప్పుడు నాకు కూడా ఒక తల్లి ఉంది కదా అనేది గుర్తుకొస్తుందా నీకు?
తల్లి కడుపులో ఇద్దరు జన్మించినప్పుడు, ఒక ఆడపిల్ల, ఒక మగపిల్లాడు జన్మించినప్పుడు, నా చెల్లెలు లాంటిది కదా! ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు, ఒక్కసారి నా చెల్లెల్ని కూడా గుర్తు చేసుకోవాలని ఎప్పుడైనా అనిపిస్తుందా? నువ్వు మాట్లాడు, నేను కాదంటలేను. నీ హిందూ ధర్మం కోసం నువ్వు కొట్లాడు, నువ్వు పోరాడు. హిందూ ధర్మం కోసం నువ్వు అడుగడుగున నిలబడి నీ హిందూ దేవుళ్ళని ఎవడైతే తిడుతున్నాడో, వాని గురించి పెట్టి డిబేట్‌లో కూర్చొని నువ్వు వానికి నీ గ్రంథాలు ఏం చెప్తున్నవి, నువ్వు ఇట్లా మాట్లాడొద్దురా నాయన అని చెప్పేసి నువ్వు నేర్పించు. దాన్ని హిందూ ధర్మం అంటారు. కానీ నీ ఇష్టానికి నువ్వు మాట్లాడితే కథ వేరే అయితది. కథ అడ్డం తిరుగుతది బ్రదర్. ప్రజలారా, ఈ వీడియో చూసిర్రు కదా, ఈ ఆడియో విన్నారు కదా మీరు. ఇందుట్లో మేమేమైనా తప్పు మాట్లాడినా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్వశ్చన్ చేయండి. దానికి మేము ఆన్సర్ చెప్తాం. కానీ ఒక ఆడపిల్ల పట్ల, సమాజం పట్ల ఏ విధంగా వ్యవహరించాలి అనేది ఒకసారి ఆలోచించండి. నిజానికి వీళ్ళు హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి ఉగ్రవాదులు అని చెప్పుకోవచ్చు. చాలా మంది ఉన్నారు. లలిత్ కుమార్ ఉన్నారు, కరుణాకర్ సుగున్ ఉన్నారు, ఎక్స్క్రిషన్ ప్రవీణ్ ఉన్నారు. వీళ్ళెందుకో ఈ ఆడపిల్లని ఈ విధంగా తిట్టారు కదా. ఎంతసేపు ఉన్న వాళ్ళ ధర్మాన్ని చేతుల పట్టుకొని నా ధర్మం కోసం నేను పోరాడతా అని చెప్పేసి ధర్మం కోసం డిబేట్లో పాల్గొంటారు కదా. వాళ్ళకన్నా కట్టర్ హిందూ అను. ఓహో, నీ తల్లిదండ్రి నీకు నేర్పించినటువంటి మాటలు ఇవి. ఎవరైనా ఆడపిల్లని ఇట్లా తిట్టురా అని నేర్పించినటువంటి మాటలు ఇవి. నాకు అర్థమైంది బ్రదర్. ప్రజల్లో ఒకటి గుర్తుకు పెట్టుకోండి, ఇలాంటి మతోన్మాదులను వరిచేనులో వరిచేను వేసినప్పుడు కలుపు మొక్కలను ఏ విధంగా తీసేస్తామో మనం ఆ విధంగా వీళ్ళని పక్కకు పెట్టాలి. నిజానికి ఈ ఆడియో విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇలాంటి వారిని మీరు హిందూ ధర్మానికి సంబంధించినటువంటి వ్యక్తులు అంటారా, లేకుంటే హిందూ ధర్మంలో ఉన్నటువంటి ముసుగేసుకొని ఉగ్రవాదుల్లా అనేది కింద కామెంట్ చేయండి.